ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం. 22A కింద భూముల ప్రొహిబిటరీ లిస్టులో పడ్డ భూముల సంగతి చిలికి చిలికి గాలివానగా మారింది. చివరికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సారీ చెప్పడంతో ముగుస్తుందంటే ముగియేదంటున్నాను నేను. పొరపాటు జరిగింది, అధికారులు పొరపాటు చేశారు, లక్షలాది ఎకరాలు ఇట్లా ప్రొహిబిటరీ లిస్టు కింద పడేశారు, మేము ఏమీ చేయలేకపోయాం, కనుక ఇప్పటికైనా సరే 2 రోజుల్లో పరిష్కరిస్తాం, ఆదేశాలు ఇస్తున్నాం అని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి ప్రజలకు సారీ చెప్పారు. 2 రోజుల ముందే మరి మొన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ 1 ఇంచు భూమి కూడా ఎవరికి పోనివ్వం, ప్రజల భూములు ప్రజలకి చెందుతాయి, ఆందోళన పడొద్దన్నారు. ఈ దేశంలో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఆరోపణ చేస్తుంటే కాంగ్రెస్ మళ్ళీ అఫెన్స్లోకి పోయి మీ సాయంలో ఇది జరిగింది, మీ హాయంలో ఏం జరిగిందని ఇద్దరు కూడా కొట్టుకొచ్చేస్తున్నారు. అసలు ఈ ఆవులు కొట్లాడుకుంటే లేగదూడల కాలు విరిగినట్టు ఇప్పుడు ప్రజల సంగతి అగమ్యగోచరంగా మారింది. ఎవరు తప్పు చేసిండు అంటే తిలా పాపం తలా పెరిగాడు అంటున్నాను. నేను ధరణి భూభారతి చెప్తున్నాను. ధరణిలో మన చిక్కులు దక్కవ హక్కులు అని 4 ఆర్టికల్స్ రాసినామని గతంలో జరిగింది. ఏంటంటే ధరణిలో ప్రొహిబిటరీ లిస్టులో పడ్డది ఏంటంటే సాంకేతిక కొన్ని బట్టి కావాలని కొంత అందులో నుంచి వేలు వంకర పెడితే వెన్న వస్తుందన్నట్టు కొంతవరకు అక్కడి నుంచి చేసే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ చాలా వరకు భూములు ప్రొహిబిషన్ లిస్టులు పెట్టి మరి అంటే కొట్టేది వాళ్ళే, మందు పెట్టేది వాళ్ళే, దెబ్బ కొట్టేది వాళ్ళే, మందు పెట్టేది వాళ్ళే అన్నట్టు కొంతవరకు అప్పుడు అక్రమాలు జరిగినాయి. కానీ సాధారణంగా ఏమైందంటే ప్రొహిబిటరీ లిస్టులలో గతంలో 2019 కంటే ధరణి వచ్చే కన్నా ముందు ఆన్లైన్లో ఏ రికార్డు ఉంటే దాన్ని ధరలోకి మార్చారు. ఆన్లైన్ రికార్డులు ఎప్పుడు తయారైనాయి? 2006లో తయారైనాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2006లో తయారైన ఆన్లైన్ రికార్డు కారణం ఏంటిది అంటే అంతకుముందు ఉన్న పహానీలు అవన్నీ కూడా. ఆ పహానీలు ఎవరు రాశారు? అప్పటిదాకా రెవెన్యూకి ఏమి సంబంధం లేని చాలామంది ఉద్యోగులు, చాలామంది రెవెన్యూ 2006 కన్నా ముందు అయితే బోర్ మెకానికలు, పంప్ ఆపరేటర్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా దీనికి ఏది రెవెన్యూకి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఉద్యోగులుగా మారి VRAలో, VROలో, మన రకరకాల విలేజ్ అసిస్టెంట్స్ అని అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన వాళ్ళందరూ ఆ పని చేశారు. మరి దానికి అంటే చీమా ఎందుకు కుట్టావంటే నా పుట్టలో వేలు పెడితే కుట్టాను అన్నట్టు అంతకు ముందుకు వెళ్ళాలి. మళ్ళీ వెళ్తే ఎన్టీ రామారావు గారు పటేల్ పెట్రోల్ వ్యవస్థను రద్దు చేయడం, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మున్సిపల్ కారణాలేమో ఆంధ్రలో, తెలంగాణలో పటేలు, పట్టువారి, అట్లానే మూడోది మన పోలీస్ పటేల్, 2 పటేలు ఉండేవారు, 3 చేశారు. ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేస్తే ఎవరు వద్దలేదు. కానీ ఫ్యూడల్ వ్యవస్థ రద్దు పేరు మీద వాళ్ళు అన్యాయంగా మొత్తం తీసేసి వాళ్ళు ఫ్యూడల్ మనం చేస్తున్నారని చెప్పి వాళ్ళ స్థానంలో ఎవరిని పెట్టకుండా రెవెన్యూ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేశారు. 89 నుంచి 94 వరకు. 94లో మనకు అది 94లో మళ్ళీ కొత్త ప్రభుత్వం మళ్ళీ పాతది మన 85 నుంచి 89 వరకు. 89 తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మళ్ళీ విలేజ్ అసిస్టెంట్స్ అని మళ్ళీ రెవెన్యూలో కొంత మార్పు తీసుకొచ్చారు, మంచిదే. కానీ వీళ్ళు చెప్పిన వాళ్ళే అన్నట్టు రెవెన్యూకి సంబంధం లేని వాళ్ళు చాలామంది రకరకాల వృత్తుల నుంచి వచ్చిన వాళ్ళందరూ పెట్టారు ఉద్యోగులు. అంతకుముందు దోపిడీ ఉండే, కానీ పటేల్ పాటు వారు ఊళ్ళో ఉంటారు కనుక కొంతలో కొంత మొహమాటంతో కొంచెం లంచం తీసుకోకపోయి పెట్టి చాకరీ అట్లాంటివి ఉండే. కానీ కొత్త ఉద్యోగులు వచ్చినాక ఏమైంది రెవెన్యూలో వాళ్ళకి ఊరితో సంబంధం లేదు, మొహమాటం లేదు. ఇంత లంచం ఇస్తే మొటేషన్, ఇంత లంచం ఇస్తేనే మీకు రిజిస్ట్రేషన్, ఇట్లా మీ పేరు ఎక్కించారన్నా తీసేయాలన్నా వారసత్వ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి కొంచెం లంచగొండితనం 10తో పోయేది వేలలో తేలింది. ఆ తర్వాత వరుసగా వస్తున్న ఉద్యోగులు ఏం చేసిందంటే 2006 ఆన్లైన్ రికార్డులు ఎక్కేటప్పుడు ఇదంతా మనకి పహానీలు పోయినాయి, అప్పటికి చౌపసలా పోయింది, అప్పటిదాకా ఉన్న రికార్డులు అన్నీ పోయినాయి. ఆనాడున్న పకడ్బందీ రికార్డులు అన్నీ ఒక్కటి కూడా పహానీ చౌపసలాలకు పోయినాక అంతకుముందు రికార్డు ఎవరు చూస్తారు? రోజునాంచ పోయింది, మీకు మన భూముల సర్వే పోయింది, భూములకు సంబంధించిన ఏ రికార్డు మిగలకుండా అయింది. అందులో మనకు పైమాష్ తగ్గితే అయింది, పైదావారు తగ్గితే అయింది, మీకు బారిష్ తగ్గితే అయింది, ఇవన్నీ పోయినాయి. వర్షం అంటే రెవెన్యూ అధికారులు గతంలో మన రెవెన్యూ పనితో పాటు వ్యవసాయ అధికారులు చేసే పని కూడా చేసేవారు. ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడ్డది అంటే సెంటీమీటర్లు కాదు, కానీ ఆనాడు చూస్తే మీకు బట్ట తడుపు వాన, సానిపి తడుపు వాన, గొంగడి తడుపు వాన, కొంచెం పెద్దదంత కంటే సానిపి తడుపు, బట్ట తడుపు, గొంగడి తడుపు, ఇట్లా సెంటీమీటర్లు కాకుండా రోజువారీ లెక్కలు చేసేవాళ్ళు. అట్లాగే గ్రామం మొత్తం తిరిగి సర్వనిమలతో సహా తిరిగి అక్కడ ఎవరు పంట వేశారు, పట్టేదారు ఎవరు, కాస్తగారు ఎవరు, ఏ పంట వేశారు, అట్లానే వర్షపాతం ఎంత, కుంటలకు చెర్లకు నీళ్ళు వచ్చినాయి రాలేదు, ఎంత సగం నిండా, బావు నిండిందా, అట్లానే ఎంత ఆయకట్టు పడుతుంది, ఎంత తైబంది చేయాలి, ఇవన్నీ పోయినాయి. ఆ రికార్డులన్నీ పోయినాయి. అది చెప్తే పెద్ద చాట భాగవతం అవుతుంది.
కనుక అవన్నీ పోయి ఎక్కడికి వచ్చిందంటే చివరికి 2006లో ఆన్లైన్ రికార్డు ఎక్కినాయి. అవే 2019లో రిప్లికేట్ అయ్యి కేవలం తప్పు ఉంటే తప్పు అంటే మనకు మక్కికి మక్కి మేరాబాయి లిక్కి అని సామెత అట్లే అయింది. 2006లో ఏమున్నాయి అవే తప్పులు కంటిన్యూ అవుతూనే వచ్చినాయి. ఇప్పుడు వివాదాలు విరిగినాయి. ఆర్ఓఆర్ కూడా యాక్ట్ మధ్యన వచ్చింది కొంచెం 90-95 ఆ ప్రాంతంలో. ఆర్ఓఆర్ యాక్ట్ కూడా కొంతవరకు సమస్యలు పరిష్కరించింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఏవి కూడా సంస్కరణ పనిచేయలేదు. చివరికి వచ్చేకల్లా 2009లో అదే తప్పుల తరగతి రికార్డులు ఎక్కినాయి. అందులో ఏమైందంటే ఒక్క గుంట భూమి కనుక ఒక సర్వే నెంబర్లో సేకరిస్తే ఆ మొత్తం భూమి ప్రొహిబిషన్ లిస్ట్లో పడ్డది. 100 ఎకరాల సర్వే నెంబర్ అనుకోండి, ఓ 10 గుంటలు ప్రభుత్వం కాలువ కోసమో దేనికోసం తీసుకుంటాను పడ్డది. ఒకవేళ పాత ఎప్పుడో రోడ్డు పోసిండ్రు, ఆ రోడ్డు భూమి కూడా పాత పట్టదారు అదిలో ఉంది. ఎందుకంటే రోడ్డుకు డబ్బులు కట్టేయలేదు. పెద్ద పెద్ద జాతీయ రహదారులు కూడా పట్ట ల్యాండ్లోనే ఉన్నాయి. కనుక ఏమైంది, అది పట్టా రావద్దు కదా. కనుక అప్పుడు ఏం చేసిండ్రు, అందులో చిన్న రోడ్డు పోయినా పెద్ద రోడ్డు పోయినా ఆ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ చేసిండ్రు. దాంతో ఇబ్బందులు వచ్చాయి. అందులో బాధితులు అందరూ ఉన్నారు. అసలు ధరణిలో 2-3 పొరపాట్లు ఏంటంటే, ఒకటేమో ఎక్స్టెంట్ సర్వే నెంబర్ తప్పు పడ్డాం, ఎక్స్టెంట్ తక్కువ ఎక్కువ పడ్డాం, 2 ఇట్లా అట్లా ఈ ప్రొహిబిటెడ్ లిస్టులో పట్టదారు భూములు కూడా పడ్డాం. నిజంగా అసలు 22A యాక్ట్ అనేది గతంలో చెప్పినా కనుక ఒక మాట చెప్పిస్తాను నేను అనేది 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఉన్నది. అది ధరణి వస్తే పుట్టలేదు, దానితోనే పోదు. ఇప్పుడు భూభారత్ వచ్చినా పోదు. అది మొదటి నుంచి ఉన్న యాక్ట్. అందులో ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, సీలింగ్ భూములు ఇవన్నీ అయితే అర్బన్ సీలింగ్ రద్దు అయిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక సమస్య వచ్చిందంటే అర్బన్ సీలింగ్లో ఉన్న భూములన్నీ ఇప్పుడు మళ్ళీ అందుకనే రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా అందులో ఉంది అంటున్నారు. అంటే అర్బన్ సీలింగ్ కింద అవి పోయినాయి. కానీ అర్బన్ సీలింగ్ తీసేసిన తర్వాత వాళ్ళు అమ్ముకున్నారు కదా, అంతా అమ్ముకునే భూములు ఇప్పుడు ప్రొహిబిటెడ్ లిస్టులో పడాయి. ఎందుకంటే పాత రికార్డుల ఆధారంగా ప్రొహిబిటెడ్ లిస్టులు చేస్తే ఒకటి ధరణిలో కొంత 10% భూములు అని ఉంటే ఇప్పుడు 30% భూములు అందులో పడ్డాయి. 30 అంటున్నారు, 40% భూములు అంటున్నారు. అంటే మన రాష్ట్రంలో ఉన్న 30% భూములు 1/3 కానీ లేకుంటే 25% కానీ చాలామంది భూములు మొత్తం ప్రొహిబిటెడ్ లిస్టులో పడడానికి కారణం ఏంటంటే ఈ అవగాహన లోపం. అందుకనే అధికారులు చేసిందని తప్పించుకుంటారు. అధికారులు చెప్తే సారీ చెప్తే సరిపోతారు కాదు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సారీ చెప్పిండు, అట్లాగే ముఖ్యమంత్రి గారు 1 ఇంచు కూడా భూమి పోని అంటాడు, ఆయన గుంట కూడా పోని అంటాడు. 2 రోజుల్లో పరిష్కరిస్తా అంటాడు. 2 రోజులు ఎట్లా పరిష్కరిస్తారు, ఎక్కడి సాధ్యమవుతుంది అంటే తెలవక చేస్తుంది ఈ పని అంతా అంటున్నాను నేను. ఇవాళ రాజకీయంగా వీళ్ళు వాడుకుంటారు, వాళ్ళు వాడుకుంటారు. తిలా పాపం తలా పిడికాడు. ఒకనాడే ప్రొహిబిషన్ లిస్టులో పడితే నిజంగా నేను చెప్పిన అప్పుడు రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఆగం చేసిండు కేసీఆర్ గారు. కింది స్థాయిలో ఎన్టీ రామారావు పటేల్పట్టు వారి వ్యవస్థ తీస్తే రెవెన్యూ ఉద్యోగులు కింది స్థాయిలో ఉన్న వీఆర్ఓలను ఆఖరి గ్రామ సేవకులు అందరు తీసిపడేసాడు. ఇప్పుడు గ్రామంలో రెవెన్యూకి సంబంధించిన ఒక్క విషయం తెలిసిన వాడు ఎవడు దొరుకుతలేడు. ఇందులో ఏమైంది, అధికార వికేంద్రీకరణ చేయాల్సిన వీళ్ళు ఏం చేశారు, అధికార కేంద్రీకరణ చేసిండ్రు. ధరణిలో ఎంఆర్ఓకి అధికారం లేదు, అట్లానే మనకు ఆర్డీఓకి లేదు. క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ వీళ్ళు చేయాలి. కానీ సిసిఎల్ఏ అట్లాగే కలెక్టర్ సిసిఎల్ఏ ఇద్దరికి అప్పచెప్పారు. కలెక్టర్ 1000 పూజారి, ఆయన ఏం చేయగలుగుతాడు, వారు ఏం చేయగలుగుతారు. కనుక వాళ్ళని కూడా ఎవరిని పెట్టుకున్నారు ఈ అక్రమాలకు పాల్పడడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకని తిలా పాపం తలా పెట్టుకొని అంటున్నారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆనాడు కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు పెట్టుకోండి, ఐఏఎస్లు కాదు వాళ్ళందరూ కూడా. వాళ్ళ పేర్లు చెప్తే బాగుండదు కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మెదక్, ఉమ్మడి మన రంగారెడ్డి జిల్లా, కొంతవరకు మహబూబ్నగర్ ఉమ్మడి ఈ మొత్తం హైదరాబాద్కు ఆనుకొని ఉన్న శివారు ప్రాంతాల్లోని అన్ని జిల్లాలు, కొత్త జిల్లాలు పాత జిల్లాలు లెక్క పెట్టుకుంటే హైదరాబాద్ దగ్గర ఉన్న జిల్లాలన్నీ కూడా ఇదే కుంభకోణాలు చేసినారు. ఇప్పుడు అప్పుడు ఏమైంది, మీ ప్రొహిబిషన్ లిస్ట్ అని డబ్బులు ఎంత ఇస్తారు చెప్పండి. ఇప్పుడు 10%తోనే పోయింది అంటున్నారు, ఇప్పుడు 30%కి వచ్చింది అంటున్నారు. జరిగింది అది. ప్రభుత్వం మారితే అవినీతి పోలే, పెరిగింది. ఇప్పుడు ఏమంటున్నారంటే మొన్నటిదాకా 10% భూములు అందులో ఉంటే ఇప్పుడు మొత్తం 30% భూములు ఎట్లా చేరినాయి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బెదిరించడానికి, పాత పద్ధతిలో డబ్బులు వసూలు చేయడానికి కోట్ల రూపాయలు. ఎందుకంటే భూమి విలువను బట్టి మొన్నటిదాకా రెవెన్యూ ఉద్యోగులకి వీఆర్ఓలను తీసేసిండు, ఎంఆర్ఓలకు అధికారులు తగ్గించారంటే గతంలో కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా నీ భూమి విలువ 10 కోట్లు అనుకోండి, 10 కోట్లను నాకు కోటి ఇస్తే చేస్తా, 10% అడిగారు, చేసుకున్నారు అట్లా. ఇప్పుడు ఏమైంది, అది 30% చేరింది. ఖచ్చితంగా గదిలో బిల్లుని వేసి కొట్టినా కూడా తిరగబడుతుంది కదా. మేము ఆ భూమి ఏంది, మా భూమిని 30% మీకు ఎందుకు ఇవ్వాలి ఏం సంగతి తిరగబడుతున్నారు. అందుకని పేదల మీద కూడా పడేది. చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డిదే పోతుంది అలా పెట్టినంటే మరి మిగతా వాళ్ళ మీద పడుతుంది కదా. దీంతో ఏమైందంటే విప్లవం వచ్చి పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అందుకని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ పరిష్కారం ఇక్కడ లేదు. భూపారెత్తి వచ్చినా ఎందుకు పరిష్కారం అవుతాయి అంటే అంతకన్నా ఎక్కువ సమస్యలు పెరిగినాయి. గతంలో ధరణితో చిక్కులు ఎక్కువైతే దానికంటే 10 రెట్ల చిక్కులు ఇప్పుడు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు కొత్త సీసాలో పాత సాల ధరణి మంచిది, నేను స్పష్టంగా చెప్తున్నా.
రిజిస్ట్రేషన్ చేయడం కానీ, ఒకే పేరు మీద ఉండడం కానీ, మనకు రిజిస్ట్రేషన్ చేయడం కానీ, కట్ కావడం కానీ, కొనగానే కొత్త పాస్బుక్ కానీ లేకపోతే రావడం కానీ, ఇవన్నీ పోయినాయి. ధరణి నుంచి భూభారతి తీసుకొచ్చి అంతకంటే చిక్కులు పెరిగినాయి ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వానికి అవగాహన లేదు, నాయకులకు అవగాహన లేదు. ఏ జరిగిందని మాత్రం అవినీతి ఉంటే మాత్రం చాలా వరకు ఎక్కడ వేలు వంకర పడితే ఇవన్నీ చూసుకొని ఇప్పుడు ఆ పని చేస్తున్నారు. కనుక క్షమాపణలు వీటితో పని లేదు. 2 రోజులు పరిష్కరిస్తా అంటారు. 2 రోజులు కాదు, 2 నెలలు పరిష్కరించలేదు వీళ్ళు అంటున్నాడు. అందుకని చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం దరఖాస్తులను కేసు బై కేసు చూడాలి. లేకపోతే దొంగలకు సర్దిగట్టినట్టయితే దొంగలందరూ లాభపడతారు, వీళ్ళు ఏం చేయలేరు. నెంబర్ 1. రెండోది ఏమైందంటే భూమి సమస్య పరిష్కారం సమగ్ర భూమి సర్వే చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. అది చేస్తే తప్ప భూమి సమస్య తీరవు. అంటే ఈ 2 పనులు చేయాలి. ఇప్పుడు తాత్కాలికంగానేమో వీళ్ళు కేసు బై కేసు పరిష్కరించాలి. లేకపోతే పెద్దలు లాభపడతారు, మళ్ళీ పేదలు అక్కడే ఉంటారు, వాడు పైరవి చేసుకోలేడు. కనుక అన్ని కేసులను 2 నెలలు కాదు 3 నెలలు టైం తీసుకోండి, సవివరంగా పరిశీలన చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం. 22A రద్దు కాదు, కానీ అవసరమైన భూములు ఏదైతే నిజంగా చట్టం కిందకి వస్తే దాన్ని పెట్టాలి. చట్టం కాకుండా అధిగమించి పెట్టిన మన ప్రొహిబిటర్ లిస్టులో ఉన్న భూములన్నీ తీసేయాల్సిన అవసరం ఉన్నది. దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ మంత్రి హామీ ఇస్తున్నారు. కానీ చూద్దాం ఏం జరుగుతుందో.